కొండా సురేఖ ఉదంతంలో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ అంతా స్పందించడంతో ఆగ్రహంతో రగిలినట్టున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ నా కొడుకులు భాష వాడేశారు. ఏమని అంటే ఫామ్ హౌస్లు కట్టుకుని కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఫామ్ హౌస్లు పెట్టుకుని నా కొడుకులు ఇప్పుడు హైడ్రా వ్యవహారాల గురించి మాట్లాడతారు అలాంటి భాష వాడేశారు. హైడ్రాని నాశనం ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం, కూల్చి చూపెడతామంటూ అదే సందర్భంలో కీలకమైనటువంటి స్పీచ్ ఇచ్చుకొచ్చారు. ఏదైతే డిజిటల్ హెల్త్ కార్డులు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ చేస్తూ 30 శాఖల సమాచారంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఒక్క క్లిక్తో అందుబాటులోకి వచ్చేటట్టు ఏర్పాటు చేశామని ప్రకటించారు. అదే సందర్భంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరించి మేము అధికారంలోకి వచ్చే కేంద్రానికి భూబాధలాయింపు ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కల్వకుంట్ల కుటుంబం అధికారంతో పాటు విచక్షణ కోల్పోయింది. 10 ఏళ్ళు నిరుద్యోగులు ఉసురు పోసుకున్నారు, అందుకే ప్రజలు మీ ఉద్యోగం ఓడగొట్టారు. మేము అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలు చేపట్టాం. హైదరాబాద్ నగరాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే హైడ్రా మూసి ప్రాజెక్టును తీసుకొస్తున్నాం. కిరాయి మనుషులతో మీరు చేసే అడావిడిని తెలంగాణ సమాజం గమనిస్తోంది. 10 ఏళ్ళు మీరు దోచుకున్న సొమ్ము మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ములుగుతున్నాయి. అందులో నుంచి 500 కోట్లు మూసి ప్రాంత పేదలకు పంచిపెట్టండి. ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి. ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మూసి మురికిలో బతుకుతున్న పేదలకు ఇల్లు ఇచ్చి 25,000 ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాం. ఏదైతే మీ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి పేదల మూసుకు అడ్డం పెట్టుకున్నారు. కేటీఆర్ అక్రమంగా నిర్మించిన మీ ఫామ్ హౌస్లు కూల్చాలా వద్దా? సబితమ్మ 3 కొడుకులకి ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటిని కూలగొట్టాలా వద్దా? ఫామ్ హౌస్లు కూల్తాయాలే పేదలను అడ్డు పెట్టుకుంటున్నారు. నల్ల చెరువులో మూసీ నది ఒడ్డున ప్లాట్లు వేసి అమ్మింది మీ పార్టీ నాయకులు కాదా? 20 ఏళ్ళు ప్రజల్లో తిరిగిన వాడిని నాకు ప్రజల కష్టాలు తెలియవా? మూసీని అడ్డు పెట్టుకుని ఎంతకాలం తప్పించుకుంటారు? జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది, రండి పేదలకు పంచి ఇందిరమ్మిళ్ళు కట్టిద్దాం. ఇక్కడ ఎంపీ మోడీ దగ్గర నుంచి ఏం తీసుకొస్తారో చెప్పాలి. సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయొచ్చు, కానీ మూసిని అభివృద్ధి చేయొద్దా? ఈటెల కేటీఆర్ హరీష్లు మాట్లాడిన జిరాక్స్ కాపీ తీసుకుని ఈటెలు మాట్లాడుతున్నారు. పార్టీ మారిన ఈటలకు పాత వాసన పోలేదు. మూసి పరివాహక ప్రాంతాల పేదలకు ఇల్లు తీసుకురావడానికి మోడీ దగ్గరకు వెళ్దాం రండి. నాకు రావడానికి ఎట్లాంటి భేషజాలు లేవు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్న నగరంలో చెరువుల ఆక్రమణ లెక్క తీద్దాం రండి. వందలాది గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురని దీంతో వరదలు వచ్చి లక్షలాది కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఇప్పటికే చెరువులు నాళాలు మూసుకుపోయాయి. ఇలాగే చూస్తే ఇంకొన్నేళ్లకు మూసి కూడా మూసుకుపోతుంది. రాజకీయాల్లో నాకు లోతు తెలియక కాదు, నగరానికి మంచి భవిష్యత్తును అందించేందుకు మా చర్యలు. పేదల దుఃఖం నాకు తెలుసు, పేదవాడికి కన్నీళ్లు చూడాలని మేము కోరుకోవడం లేదు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించడం మా ప్రభుత్వ ఉద్దేశం. చెరువులు నాళాలు మూసి ఆక్రమణలు తొలగించాల్సిందే. పేదలకు ఎలా న్యాయం చేద్దామో మీరు అది చెప్పండి. మీ 10 ఏళ్ల పాలన దోపిడీకే పనికి వస్తుందా? 10 ఏళ్ళు పాలించామని అనుభవం ఉందని చెప్తున్న వాళ్ళు పేదలకు ఏం చేద్దామో చెప్పండి. మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొస్తా మోడీ వద్దకు తీసుకెళ్లి ఈటలు 25,000 కోట్లు నిధులు ఇప్పించగలరా? ఇళ్ళు లేనటువంటి పేదలకు ఇళ్ళు ఇవ్వడం నేరమా? విషాన్ని దిగమింగుతున్న నల్గొండ ప్రజలను కాపాడాలనుకోవడం తప్ప? మీకు ఓటు వేయినందుకు నల్గొండ ప్రజలను చంపేయాలని చూస్తారా? మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరం లేదు. రాజకీయాల కోసం మూసి ప్రాజెక్ట్ చేపట్టలేదు. హైదరాబాద్ భవిష్యత్తు కోసమే మీ ప్రాజెక్ట్ చేపడుతున్నాం. సంచులు తీసుకున్న వాళ్ళకి సంచుల గురించి తెలుస్తుంది. ఇండ్లు తొలగిస్తే ఎవరైనా సంచులు ఇస్తారా? తిట్లు తప్ప. దోపిడీ సొమ్ముతో కేటీఆర్ అడ్డగోలు పనులు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.